హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినోద కిచెన్. పానీపూరి అండి. పానీపూరి అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు కదా. ఈవినింగ్ స్నాక్స్కైనా, పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా, ఫంక్షన్లో వెళ్ళినా ఎక్కడైనా ఫస్ట్ అందరికీ చూడగానే తినాలనిపించేది పానీపూరి అండి. ఈ పానీపూరిని ఈజీ మెథడ్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తున్నాను మీకు. ఒక బౌల్ తీసుకొని ఇందులో 1 కప్ పూరీ పిండి, 2 టీ స్పూన్ల బొంబాయి రవ్వ అండి, సోజీ రవ్వ, రుచికి సరిపడా సాల్ట్ వేసి ఇవి మొత్తము కలిపేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని గట్టిగా పిసకాలండి. ఇది గట్టిగా పిసుకుతేనే మనకు చేసేటప్పుడు పర్ఫెక్ట్‌గా వస్తాయన్నట్టు. ఇలా పూరి పిండిలాగా కొంచెం మెత్తగైనా గానీ అవి మనకు పర్ఫెక్ట్‌గా రావు. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ పిండిని మళ్ళీ మనము సాఫ్ట్‌గా చేసేసుకొని అటు ఇటు రోల్ చేసి కవర్‌లో పెట్టేసుకోవాలి. ఒక కవర్‌లో పెట్టుకొని 15 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. 15 నిమిషాలు పక్కన పెట్టేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ కవర్‌లో నుండి తీసేసుకోవాలండి. నేనిక్కడ 15 నిమిషాలు పక్కన పెట్టుకున్నాను. ఎక్కువ కూడా పెట్టకూడదండి. 15 నిమిషాలు మాత్రమే పెట్టుకోవాలి. పిండనేది మనకు స్మూత్‌గా వచ్చేస్తుందన్నట్టు 15 మినిట్స్ తర్వాత. ఇప్పుడు కూడా మళ్ళీ ఆ పిండిని అటు ఇటు అనేసి కొద్దిగా తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. చిన్నగా అంటే మరీ చిన్న బాల్స్ లాగానే చేసుకోవాలండి. ఈ చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకున్నాక వీటిని ఏమీ పెట్టకుండా, పిండి కానీ ఏది కానీ పెట్టకుండా ఉట్టిగానే చేయాలండి. చూడండి, అటు ఇటు అంటే రూ. 1 కాయిన్ సైజ్ అంత వచ్చేస్తుందండి. మందమైన, వెడల్పైన అలాగే వస్తుంది. ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని ఒక క్లాత్ పైన ఒక్కొక్కటి వేయాలి. మనం ఇవన్నీ అయిపోయేసరికి ఒక 20 మినిట్స్ పడుతుంది. అప్పుడు ఇవి కొద్దిగా మనకు డ్రై కూడా అవుతాయన్నట్టు. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకుంటే ముందుగానే ఆయిల్ హీట్ అవుతుంది. ఒక్కొక్కటి ఆయిల్ కొద్దిగా హీట్ ఉన్నప్పుడే వేయాలండి. బాగా హీట్ ఉంటుంది కదా. ఫ్లేమ్ కొంచెం లో పెట్టుకొని ఒక్కొక్కటి వేసుకుంటూ ఈ పూరీ పైకి ఆయిల్‌ని అటు ఇటు అంటూ ఉండాలి. పూరీ పైన పెట్టి ప్రెస్ చేసినా కానీ పూరి పొంగదండి. మనకు క్రిస్పీగా రాదు. ఇలా వేసేటప్పుడు ఒక్కొక్కటి మాత్రమే వేస్తూ అనుకోవాలండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. అప్పుడు మనకు పర్ఫెక్ట్‌గా క్రిస్పీగా ఉంటాయన్నట్టు. చూడండి, ఇప్పుడు మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసి పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఒక్కొక్కటి 1 బై 1 వీటిని తీసేసుకుంటే ఇలాగే మనకు అన్ని పూరీలు రెడీ అయిపోతాయి. ఇలా క్రిస్పీగా, క్రంచీగా ఉంటాయన్నట్టు. బఠానీ అండి. ఈ బఠానీని కుక్కర్‌లో పోసేసుకొని సరిపడా వాటర్ పోసి ఒక 4, 5 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. బఠానీ మంచిగా బాయిల్ అయిపోతుంది. ఇలా అంటే మెత్తగా ఉండాలన్నట్టు. వేరొక ప్యాన్ పెట్టుకొని ఇందులో బఠానీ పోసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి ఈ ముందే ఉడికించిన బఠానీని మంచిగా బాయిల్ చేసుకోవాలండి. ఇది ఇప్పుడు మనకు ఇలా బాయిల్ అయిపోతుంది. దీన్ని కూడా రెడీ అయిపోయిందండి. ఇది కూడా మనం పక్కన పెట్టేసుకొని కొద్దిగా చింతపండు తీసుకొని కొన్ని వాటర్ పోసి ఒక 2, 3 మినిట్స్ నానబెట్టుకుంటే మనకు రసం అనేది వచ్చేస్తుందన్నట్టు. ఒక కప్పు పుదీనా, ఒక కప్పు కొత్తిమీర, 2, 3 పచ్చిమిర్చి, 2 లవంగాలు కంపల్సరీ వేయాలండి. కొద్దిగా సాల్ట్ వేసి పేస్ట్‌లాగా చేసుకొని ఇది జల్లీలో వేసి వడకట్టేసుకోవాలి. ఇది మొత్తం స్పూన్‌తో ప్రెస్ చేస్తూ ఇలా తీసేసుకోవాలండి. మొత్తం ఈ వాటర్‌లో ఇప్పుడు ముందే తీసి పెట్టుకున్న చింతపండు రసము, వాటర్ పోసి కొద్దిగా బ్లాక్ సాల్ట్ అండి. ఈ బ్లాక్ సాల్ట్ వల్ల వాటర్ అనేది టేస్టీగా వస్తుంది. పైనుండి కొద్దిగా కొత్తిమీర వేసుకొని మనకు బఠానీ, వాటరు, పూరి అన్నీ రెడీ అయిపోయినాయండి. కొద్దిగా మనకు టైం పడుతుంది గానీ, టేస్టీ పానీపూరి రెడీ అయిపోతుందండి. పిల్లలైనా, పెద్దవాళ్ళైనా ఇష్టంగా ఎన్నైనా తినొచ్చు. మనమే చేసుకుంటాం కాబట్టి ఇంకా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్‌లో ఎలా ఉన్నాయో చెప్పండి. ఫస్ట్ టైం వాచ్ చేసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి.